శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12వ తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మకర సంక్రాంతి అనేటటువంటి పుణ్య తిథిని మనము ఆచరిస్తాం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. స్నానానికి ప్రసిద్ధి, దానానికి ప్రసిద్ధి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దాన ధర్మాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు. మిగతా దాన ధర్మాలు ఏవైనా కానీ కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయేమో కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం తోడనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. ఇది మకర సంక్రాంతిగా మనము పండుగ చేసుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానాలు ఈ గ్రహాల రీత్యా దోషాలని పరిహారం చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మనకి 12వ తేదీ అంటే 14వ తేదీన కానీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడు. ప్రతి సంవత్సరము ఇదే జరుగుతుంది. 14 మహా అయితే 15 అంటే 14వ తారీఖు రాత్రి పూట ఒకవేళ సూర్యుడు ప్రవేశించినట్లయితే మనము 15వ తారీఖు ఉదయాన్నే స్నానాధికాలన్నీ నిర్వహించుకుంటాం అన్నమాట. ఇట్లా 14 కానీ 15 కానీ ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి తిథి కలిగినటువంటిది కాబట్టే ఈ మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంటూ ఉత్తరాయణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ కాలంలో చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా సత్వరమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా నదీ స్నానం ఆచరించి మీ చేతనైనటువంటి దానం చెయ్యండి, అధికమైన ఫలాన్ని పొందండి. రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు గారు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు ధనురాశిలో, ఇక శుక్ర శనులు ఇద్దరు కూడా కుంభరాశిలో, రాహు గారు మీనరాశిలో. వారాంతంలోకి 18వ తేదీకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉంది. చంద్రుని యొక్క స్థితి కన్యరాశిలోకి వచ్చింది. ఈ రెండు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. వాటి యొక్క సమయం ఇంకా రాశి మారడానికి రాలేదు. అయితే శని శుక్రుల యొక్క కలయిక ఇది కొంచెం అనుబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి ఈ భూమి తగదాలు, కోర్టు వ్యవహారాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు దెబ్బతీయడం, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలని ప్రోత్సహించడం ఇత్యాది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఆ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, పెద్దల పట్ల వినయ విధేయతల్ని చూపించడము ఇత్యాది వాటికి చాలా బాగుంటూ ధన ఆదాయాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణం చేత వీరు దైవ కార్యాలు చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. ఈ రెండిటిని విడవకుండా చేయడం వల్ల శనిగారి యొక్క 3వ స్థాన ఫలితము అద్భుతంగా పనిచేస్తుంది. చంద్రుడి యొక్క 7వ స్థాన ఫలితము అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండు కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. అలాగే మాతృవర్గ రీత్యా అనుకూలతలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరిగి మీకు అనుకూలతలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కొద్దిగా కుదరడం కానీ, మీరు కొంచెం ఆ శుభకార్యాల పట్ల కొద్దిగా ఉత్సాహంగా ప్రవర్తించడం కానీ ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే రుణాలు కొంచెం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. దాన ధర్మాల రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలు. అయితే వార ప్రారంభంలో రవి బుధుల యొక్క కలయిక ఎప్పుడైతే రాశిలో ఉందో ఇది కొంచెం ఆనందాన్ని కలిగిస్తోంది. నవమాధిపతి దశమాధిపతి కలిసి రాశిలో ఉన్నారు కదా, ఇది కొంచెం ఆనందకరమైన విషయం అనమాట. ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి, అందులోనూ నవమ దశమాధిపతులు. ఇది చాలా మానసిక శాంతిని పెంపొందించే విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే గ్రహాల యొక్క బలాలు తక్కువగా ఉన్నప్పుడు అన్ని అంశాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఏదైనా లాభాల రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, దూరదేశ ప్రయాణాల రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత రీత్యా కానీ,
అన్ని విషయాలలోనూ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఇది పాటించవలసిందిగా సూచన. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వెళ్ళింది, చంద్రుని యొక్క స్థితి దశమ స్థానంలోకి వచ్చింది. రవి గారి స్థితి అంత పెద్ద ఫలితాలను ఇవ్వకపోయినా చంద్రుని యొక్క స్థితి అనేక రకాలుగా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తి ఏర్పడుతోంది. మిగతా అన్ని పనులలోనూ ఓర్పు కలిగే ఉండండి, దైవ ధ్యానం చెయ్యండి, దైవ కార్యాలు చేయడానికి ప్రయత్నం చెయ్యండి, దాన ధర్మాలు చెయ్యండి, నవగ్రహాల స్తోత్రాలు పారాయణ చెయ్యండి, మనశ్శాంతితో ఉండండి. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.